77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని, కొన్ని మతతత్వ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక దేశ అభివృద్ధి పదంలో నడవాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నగర ప్రజలకు అందరికీ కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదేవిధంగా మరి ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తదనంతరం ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా గ్రామాల్లో కరెంటు లేనటువంటి పరిస్థితులలో ఇవాళ మరి చైనాతో పాటు అగ్రదేశాలతోటి పోటీపడే విధంగా మరి ఇలా తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆనాటి కాంగ్రెస్ నాయకత్వంలో దేశానికి స్వాతంత్రం రావడం కాకుండా అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఇవాళ మతతత్వ శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకు. నగర ప్రజలకు అందరికీ కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదేవిధంగా మరి ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తదనంతరం ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా గ్రామాల్లో కరెంటు లేనటువంటి పరిస్థితులలో ఇవాళ మరి చైనాతో పాటు అగ్రదేశాలతోటి పోటీపడే విధంగా మరి ఇలా తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆనాటి కాంగ్రెస్ నాయకత్వంలో దేశానికి స్వాతంత్రం రావడం కాకుండా అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఇవాళ